హాయ్ ఫ్రెండ్స్, మేము గోశాలకు వెళ్ళాము. అక్కడ చూడండి చాలా గోవులు ఉన్నాయి. అందులో ఒకటి పెద్ద గోవు, దాని పేరు బాహుబలి అంట. దాని కొమ్ములు చాలా తిరిగి ఉంటాయి, చాలా హైట్గా లావుగా ఉంటుంది. అందుకే నేను దాని పేరు బాహుబలి అని పెట్టింది. గోశాల పక్కనే చిన్న టెంపుల్ ఉంది. అందులో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అక్కడ మొక్కుని రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు గోవులకి దాన కోసం మేము బాలామృతం పెట్టాము. అవి చాలా హ్యాపీగా తిన్నాయి. చూడండి అక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయో అవన్నీ బాగా తింటూ ఉన్నాయి. చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి, వర్షాకాలం కాబట్టి. చూడండి అక్కడ చిన్న ఆవు వచ్చింది, చిన్న దూడపిల్ల. అది తినడానికే వచ్చింది. అట్లా చిన్న చిన్న ఆవులు చాలా ఉండేసరికి మా చిట్టి తల్లి చూసి చాలా భయపడి ఏడ్చింది. అందుకే మేము కారులోనే ఉండిపోయాము. మా చిట్టి తల్లికి ఆవులు అంటే చాలా ఇష్టం. ఒకటి రెండు అట్లా చూస్తే ఆడుకునేది, కానీ అన్నీ చూసేసరికి భయపడి ఏడ్చింది. అదో మా చిట్టి తల్లి. చిన్న చిన్న దూడపిల్లల్ని బయట వదిలేస్తారు. ఇది ఇస్కాన్ వాళ్ళది టెంపుల్. ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడ గోవులు ఉంటాయంటారు. ఎక్కడైతే గోవులు ఉంటాయో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటారంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టము. చూడండి, నేను దగ్గర వెళ్ళి వీడియో తీసేసరికి అది ఏమో తీసుకొచ్చామనంటే ఎలా చూస్తుందో. దాని పేరే బాహుబలి. అటు వెనక ఉన్న దాని పేరు. ఇదిగోండి, వీటికి అన్నిటికీ చాలా వరకు అందరు తీసుకొస్తూ ఉంటారు మేత దీనికి. గోశాలలో చాలా ఆవులకి మేత వేస్తూనే ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.